ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే బిర్యానీలోకి గోంగూర చేసుకుంటాం కదా. సో ఆ గోంగూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ముందుగా అయితే ఇందులో 2 గోంగూర కట్టలు, ఇందులో 2 వచ్చేసి పలకలాకు అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని ఇంకా శుభ్రం చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, చెక్క లవంగం పొడి అయితే పెట్టేసుకున్నాను. కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మనము ఆనియన్స్ అయితే ఇలా తరిగేసి పెట్టేసుకున్నాను. ఒక 2 మీడియం సైజు టమోటా అయితే తీసేసుకున్నాను. 4 పచ్చిమిర్చిని అయితే ఇలా మంచిగా తరిగేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు అయితే తీసేసుకున్నాను అనమాట. మామూలు కడాయిలో కూడా ఉండొచ్చండి, కానీ నేను కుక్కర్ లో అయితే ఒక 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి కుక్కర్ అయితే తీసేసుకున్నాను. సో శుభ్రం చేసుకున్న గోంగూర పలకలాకు తరుగునైతే ఇందులోకి వేసేస్తున్నాను. ఒక గుడిస చింతపండు. చాలా మంది చింతపండును స్కిప్ చేస్తుంటారు, కానీ ఇలా కొద్దిగా చింతపండు అయితే వేయండి, చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ జీలకర్ర అయితే వేయాలండి. ఈ జీలకర్రతోనే మంచి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది మనకి ఈ గోంగూరలో కనిపిస్తుంది అనమాట. కొన్ని వాటర్ వేయాలి కదా, అందుకు నేను కప్పు వాటర్ అయితే తీసేసుకొని ఇందులోకి వేసేస్తున్నాను. ఉప్పు లేకోకుండా కూర ఉంటుందా, సో ఉప్పు అయితే తగినంత వేసేద్దాం. ఆయిల్ అండి, మనం ఎందుకంటే దీనిలోకి తిరవాత అంటాం కదా, పోపు అయితే పెట్టమన్నమాట. గోంగూర లేకైతే పోపు పెట్టము, కానీ వైట్ రైస్ లేకి గోంగూర తినాలా అని అనుకున్నప్పుడు సేమ్ ప్రాసెస్ చేసి దీనికి పోపు పెట్టేస్తే వైట్ రైస్ లోకి, వేడి వేడి వైట్ రైస్ లోకి అయితే మస్తు ఉంటది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో దీనికి వచ్చేసి నేను మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చి చల్లార్చి వినిపేస్తాను అనమాట. సో ఫైనల్ గా అయితే మన బిర్యానీ గోంగూర అనేది రెడీ అయిపోతుంది. సో గోంగూర అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఒక 2 విజిల్స్ పెట్టేశాను అనమాట. ఇందులో కొద్దిగా వాటర్ ఉంటే అది పక్కకి తీసేసి, సో ఫైనల్ గా అయితే మనకి ఇలా ఉందన్నమాట. సో దీన్ని మంచిగా పప్పు గిత్తి తీసుకొని ఇలా అయితే ఎనిపేస్తున్నాను. ఇంకా మనం వైట్ రైస్ లేక ఏమైనా కావాలంటే దీంట్లోకి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బిర్యానీ గోంగూర కదా చేసింది, కాబట్టి దీంట్లోకి పోపు అయితే ఏ విధమైన పోపు అయితే నేను పెట్టాను. సో మరి గోంగూర చూపించిన తర్వాత బిర్యానీ కూడా ఉండాల్సిందే కదా, సో అందుకనే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. గోంగూర రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకుంటే మనం పుల్లకూర అని కూడా అనొచ్చు. సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా. సూపర్. మరెందుకు ఆలస్యం, బిర్యానీ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను.